నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. గత కొద్ది రోజుల క్రితం అంటే ఒక 1 వీక్ అనుకోండి, సోమవారం జరిగిన సంఘటన గురించి నేను మాట్లాడుతున్నా. మదనపల్లిలో 7 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన నీటిలో దూకి చనిపోయిండు, ఆత్మహత్య చేసుకొని అని చెప్పేసిన మాట కూడా మనకు తెలుసు. ఆయనను కూడా తీసుకెళ్ళిర్రు బాడీని. అట్లనే ఈ అమ్మాయికి కూడా తగిన న్యాయం జరిగింది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడుతుంది. కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడుతుందంటే చట్టం ఊరికే పోదు. ఒకసారి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మొన్న మదనపల్లిలో చూశారు, మళ్ళీ గంజాయి తాగి మృగంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో మత్తు సేవించి తద్వారా మానవత్వాన్ని పోగొట్టుకుంటే, ఆడబిడ్డల జోలుకొస్తే అదే మీకు చివరి రోజు అవుతుందని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. అలాంటి వ్యక్తులు ఉండాల్సింది జైల్లో అయినా ఉండాలి, లేకుంటే చట్టం ద్వారా ఉరి శిక్షణ అయ్యాలి. ఆ భయంతో ఎవరైతే ఈ తప్పులు చేశారో